ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటి గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ లో మిస్టేక్ చేశారు అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మిస్టేక్ గా ఇచ్చారు వాళ్ళు ఏం చేశారంటే డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ జరిగేటప్పుడు నామినల్ రోల్ కౌంటర్స్ అని చెప్పేసి ఏర్పాటు చేసి అక్కడ డీటెయిల్స్ అనేవి తీసుకున్నారు కదా ఏదైనా మిస్టేక్లు చేసినట్లయితే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తీసుకున్నారు డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేశారు తర్వాత ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్కి కూడా మెయిల్ చేయడం జరిగింది ఇలా నా డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ జరిగింది దాన్ని సాల్వ్ చేయండి మార్చండి అని చెప్పేసి వాళ్ళు ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ మెయిల్ ఐడి ఉంది కదా ఆ మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయడం జరిగింది వాళ్ళు ఈ రోజు నాకు కాల్ చేసి చెప్పారు ఏపీ డిఎస్సి వెబ్సైట్లో గ్రీవెన్స్ మెయిల్ ఐడికి మెయిల్ చేయమన్నారు కదా డేట్ ఆఫ్ బర్త్ అనేది మిస్టేక్ పెట్టాను డిఎస్సి అప్లికేషన్లో దానికి సంబంధించిన ఈరోజు నాకు వాళ్ళు కాల్ చేసి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా తీసుకుని దాన్ని నాకు చేంజ్ చేశారు అది ప్రజెంట్ డిఎస్సి అప్లికేషన్లో చేంజ్ అయి చూపిస్తుంది అని చెప్పేసి చెప్పారు ఓకే చేంజెస్ అయితే చేస్తున్నారంటే రిజల్ట్కి సంబంధించి విడుదలకి ప్రాసెస్ అయితే సిద్ధమవుతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది గైస్ ఇక చాలామంది కీ అబ్జెక్షన్లకు సంబంధించి చాలా రకాల ప్రశ్నలు అనేవి పెడుతూ ఉన్నారు కానీ పక్కా ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలను మాత్రమే నేను వీడియోలో డిస్కస్ చేస్తూ ఉన్నాను మిగిలిన ప్రశ్నలకు సంబంధించి మీ దగ్గర కంపల్సరీగా మీ ఫైనల్ కీలో ఉన్న ప్రశ్నకు సంబంధించి టెక్స్ట్ బుక్ ప్రూఫ్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెల్ప్ లైన్ నెంబర్స్కి మీ కంప్లీట్ క్వశ్చన్ ఐడి మీ క్వశ్చన్ ఐడి ఉంటుంది కదా ఆ క్వశ్చన్ ఐడితో పాటుగా మీ టెక్స్ట్ బుక్ ప్రూఫ్ కూడా వాళ్ళకి క్లారిటీగా ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ వాళ్ళకి తెలియచేయండి డైరెక్ట్గా కన్వీనర్ గారికి డిఎస్సి కన్వీనర్ గారికి లెటర్ రాసి మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రూఫ్ ఇది దీనికి ఆన్సర్ ఇచ్చారు కంపల్సరీగా దీనికి చేంజ్ చేయాలని చెప్పేసి మీరు మంగళగిరికి డైరెక్ట్గా కుదిరితే వెళ్ళి వాళ్ళకు కూడా డైరెక్ట్గా ఒక లెటర్ రాసి ఆ మంగళగిరి విద్యాభవన్లో కూడా సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి మరికొన్ని ప్రశ్నలు అయితే మన దృష్టికి రావడం జరిగింది వాటి గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం పై సూత్రముకు సంబంధించిన పదం ఏంటని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్లు అయితే ఇచ్చారు ఇక్కడ ఇచ్చిన అన్ని పదాలు కూడా ఈ సూత్రానికి సంబంధించి సంబంధించని పదం అని చెప్పేసి ఇచ్చాడు కానీ ఇక్కడ ఈ పదాలన్నీ కూడా గసడ దావాదేసి ఇక్కడ సూత్రానికి సంబంధించిన పదాలే అందువల్ల ఈ ప్రశ్నకు సంబంధించి ఇక్కడ అసలు ఆప్షనే లేదు అంటే ఇక్కడ సంబంధించని ఆప్షన్ లేదు అందువల్ల ఇక్కడ ఆప్షన్లు ఏది పెట్టినా కానీ ఈ ప్రశ్నకు సంబంధించి యాడ్ స్కోర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కానీ టెక్స్ట్ బుక్ ప్రూఫ్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఈ ప్రశ్నకు సంబంధించి ఫైనల్ కీలో ఆప్షన్ 2 కింద ఇచ్చారు ఆప్షన్ 2 అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు అయితే ఇక్కడ ఖచ్చితంగా ఈ 4 ఆప్షన్లలో కూడా ఆన్సర్ అనేది లేదు అందువల్ల ఈ ప్రశ్నకు సంబంధించి పక్కాగా యాడ్ స్కోర్ అనేది ఇవ్వవలసి ఉంటుంది ఇక నెక్స్ట్ ఇంకొక ప్రశ్నకు సంబంధించి చూద్దాం విచ్ ఈజ్ నాట్ ఎన్ యాక్టివిటీ టు డెవలప్ రీడింగ్ స్కిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు కదా దీనికి సంబంధించిన ఏదైతే అకాడమీ టెక్స్ట్ బుక్ ఉంటుందో అంటే మనకి అకాడమీ టెక్స్ట్ బుక్కి సంబంధించిన ప్రూఫ్ అనేది ఇక్కడ నేను పక్కన డిస్ప్లే చేస్తాను అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లన్నీ కూడా ఇక్కడ ఏం అడుగుతున్నాడు యాడ్ స్కోర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇది కూడా ఆప్షన్ 4 కింద ఇచ్చారు కాబట్టి దీన్ని కూడా ఒకసారి ఖచ్చితంగా అధికారులు కన్సిడర్ చేయవలసిన అవసరం అయితే ఉంది చాలామంది చాలా రకాలు రైస్ చేస్తున్నారు మా షిఫ్ట్లో ప్రశ్నలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడండి 19వ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ గురించి మాట్లాడండి లేదంటే జూలై 1 మార్నింగ్ గురించి మాట్లాడండి ఈ విధంగా రకరకాల షిఫ్ట్లకు సంబంధించి చెప్తూ ఉన్నారు అభ్యర్థులందరూ కూడా ఒకటే గమనించాలి మీ షిఫ్ట్లో పక్కా టెక్స్ట్ బుక్ లేదా అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రూఫ్ మీ దగ్గర ఉందంటే మీరు ఏపీ డిఎస్సి వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్లో 4 నెంబర్లు ఉన్నాయి ఆ 4 నెంబర్లకు కాల్ చేసి మీ క్వశ్చన్ ఐడి దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది వాళ్ళకి క్లారిటీగా తెలియచేయండి అక్కడ మీరు రిపోర్ట్ చేయండి లేదు ఇంకొక ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్గా మంగళగిరి విద్యాభవన్కి వెళ్ళి ఒక లెటర్ రాసి దానికి సంబంధించిన పక్కా ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేసి రావటం ఈ 2 ఆప్షన్లే మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రకంగా కూడా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మనకి వాట్సాప్లో చక్కెరలు కొడుతుంది టీచర్స్ గ్రూప్లో కూడా వచ్చినట్లు మనకి డేటా ఉన్న అంశం ఏంటంటే ఏవైతే ఫైనల్ కీలో తప్పులు దొరిలిన ప్రశ్నలకు సంబంధించి సవరించి ఫలితాలు విడుదల చేసే యోచనలో ఉన్నట్లు ఒక డేటా అయితే వస్తుంది ఏదేమైనా మీ ప్రయత్నం మీరు చేయాలి అయితే ఫైనల్ కీలో మిస్టేక్ ఉన్న పక్కా ప్రూఫ్ ఉన్న ప్రశ్నలోనే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ వాళ్ళకి రిపోర్ట్ చేయడం ఇంకొకటి మంగళగిరి విద్యాభవన్కి వెళ్ళి పక్కా ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేసి కన్వీనర్ గారికి లెటర్ రాసి వాళ్ళకి అక్కడ ఇచ్చి రావటం ఈ 2 ఆప్షన్లు కూడా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ 2 ఆప్షన్లు కూడా యూజ్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి ఏవైతే ప్రజెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లో అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇంకా జరగలేదు కొన్ని స్కూల్స్లో ట్రాన్స్ఫర్స్ అయిన టీచర్లను కూడా ఇంకా వదలలేదు ట్రాన్స్ఫర్లు అయిన వాళ్ళు కూడా ఆర్డర్స్ వచ్చే వరకు కూడా మీరు అక్కడే పని చేయాలని చెప్పేసి వాళ్ళని రిలీవ్ చేయలేదు కాబట్టి కంపల్సరీగా కొత్త టీచర్లు రావాలి వాళ్ళు రిలీవ్ అవ్వాలి
కొన్ని స్కూల్స్లో అయితే సబ్జెక్ట్ టీచర్ల కొరత కూడా ఉంది. టీచర్లు అనేవి వాళ్ళు లేరు, అందువల్ల వాలంటీర్స్ అనేవి తీసుకునే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కొత్త వాళ్ళు వస్తారు, ఆ కొత్త వాళ్ళ ద్వారా మేము ఈ స్కూళ్ళలో ఉన్న ఖాళీలను నింపుతామని చెప్పేసి అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. కాబట్టి డిఈఓ స్థాయిలో అధికారులు అయితే అనేది చాలా అవసరం. ఈ అంశాన్ని అభ్యర్థులందరూ కూడా గమనించాలి. 33 కోర్టు కేసులు కొట్టేసి ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి కానివ్వండి, ఏపీ డిఎస్సి కన్వీనర్కి కానివ్వండి, డిఎస్సి అభ్యర్థుల విన్నపం ఏంటంటే ఫైనల్ కీలో ఏవైతే పక్కా ప్రూఫ్స్ ఉన్న ప్రశ్నలు ఉన్నాయో వాటిని చేంజ్ చేసేసిన తర్వాత మీ రిజల్ట్ అనేది విడుదల చేయండి అని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతున్నారు. కాబట్టి వీటిని వీలైనంత త్వరగా ఫైనల్ కీలో చేంజెస్ అనేవి చేయవలసిన అవసరం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విజయనగరం క్యాండిడేట్ 74 మార్కులు 75 మార్కుల దగ్గర ఉన్నప్పుడు ఈ ఫైనల్ కీలో చేంజెస్ వల్ల ఒక మార్క్ అనేది కోల్పోతున్నప్పుడు దానికి సంబంధించిన పక్కా ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఆ మార్క్ అనేది పెరిగితే అభ్యర్థికి జాబ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అట్టి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అభ్యర్థులతో చెలగాటం, అభ్యర్థులతో ఆటలు ఆడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్ కీలో ఏవైతే పక్కా ప్రూఫ్స్ ఉన్న ప్రశ్నలు ఉన్నాయో వాటికి సంబంధించిన అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను స్వీకరించి ఫైనల్ కీ అనేది చేంజ్ చేసి మీరు తక్షణమే రిజల్ట్కి సంబంధించిన ప్రాసెస్ కానివ్వండి, స్కోర్ అనేది కలిపేసుకుని డైరెక్ట్గా ఫలితాలు అనేవి విడుదల చేసినట్లయితే అభ్యర్థులు నష్టపోకుండా ఉండేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశం, డిఎస్సి నార్మలైజేషన్లో ఎన్ని మార్కులు అనేవి కలుస్తాయి. ఇది చాలా ముఖ్యమైన అంశం. మనకి టెట్లో 2022లో చూసుకున్నట్లయితే 16, 18, 20 వరకు కూడా గత 2022 టెట్ టైంలో కంపల్సరీగా కలిసాయి. జగన్ ప్రభుత్వం టైంలో కంపల్సరీగా నార్మలైజేషన్లో 10, 15, 8, 6, 20, 22 మార్కుల వరకు కూడా టెట్లో కలిసాయి. తర్వాత మనకి రీసెంట్గా 2024లో టెట్ జరిగినప్పుడు నార్మలైజేషన్లో భారీ వ్యత్యాసాలు అయితే లేవు, కానీ వ్యత్యాసాలు ఉన్నాయి. ఎన్ని మార్కుల వరకు ఉన్నాయి? 10 మార్కులు, 8 మార్కులు, 6 మార్కులు, 3 మార్కులు, ఈ విధంగా వ్యత్యాసాలు అనేవి వచ్చినాయి. తగ్గడం అంటూ వస్తే ఒక షిఫ్ట్కి మాత్రం 1, 1.5, 2 మార్కులు ఇంతవరకు మాత్రమే తగ్గాయి. దీనివల్ల అభ్యర్థులు గమనించవలసింది ఏంటంటే ప్రస్తుతం డిఎస్సిలో ఏ విధంగా జరిగే అవకాశం ఉందనేది మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే తగ్గడం అంటూ వస్తే భారీగా తగ్గవు. తగ్గడం అంటూ వస్తే 10 షిఫ్ట్లలో ఒక షిఫ్ట్కి మాత్రం ఒక 1/2 మార్కు లేదా 1 మార్కు కన్నా ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. పెరగడం అంటూ వస్తే మాత్రం కంపల్సరీగా పెరిగే అవకాశం ఉంది. మనకి టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో 10 ప్రశ్నలు అంటే 10 మార్కులు యాడ్ అయినప్పుడు డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ కూడా 160 బిట్స్కి ఎగ్జామ్ జరిగింది. ఇక్కడ కూడా ఖచ్చితంగా టెట్లోనే 10 బిట్లు యాడ్ అయినప్పుడు షిఫ్ట్ల మధ్య వేరియేషన్ వల్ల డిఎస్సికి సంబంధించి 10 బిట్లు అంటే 5 మార్కుల వేరియేషన్ అనేది వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. చాలామంది చెప్తూ ఉన్నారు కేవలం 1 మార్క్ అనేది 1.5 అనేది 2 మార్కుల వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది. మనం డిసైడ్ చేసేది కాదు. ఆ ఎగ్జామ్ షిఫ్ట్లో రాసిన 20,000 మంది మార్కులను తీసుకోవాలి. ఆ 20,000 మంది మార్కులు సగటును తీసుకున్నప్పుడు ఆ నార్మలైజేషన్ ఫార్ములా కరెక్ట్గా అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా షిఫ్ట్కి మధ్య వేరియేషన్లు కూడా కనిపిస్తాయి. కాబట్టి దాని ప్రకారం మనకి నార్మలైజేషన్ చేసినట్లయితే వేరియేషన్ కూడా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే ఒక మార్కే యాడ్ అవుతుంది, 1.5 యాడ్ అవుతుంది, లేదా యాడ్ అవ్వదు? ఇది మనం డిసైడ్ చేసే ప్రాసెస్ కాదు. ఖచ్చితంగా టెట్లో 10 మార్కులు కలిసాయంటే ఇక్కడ డిఎస్సి విషయానికి వచ్చినట్లయితే ఇది 160 ప్రశ్నలకు జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఒక 10 బిట్స్ అనేవి యాడ్ అయినప్పుడు 5 మార్కుల వేరియేషన్ అనేది వచ్చే అవకాశం లేకపోలేదు. అంటే తగ్గుతాయంటే తగ్గే పరిస్థితులు ఉండకపోవచ్చు. నార్మలైజేషన్ ఫార్ములా ఏం చెప్తుందంటే మెరిట్ క్యాండిడేట్ అనేవాడు నష్టపోకూడదు. ఎంత ఈజీ పేపర్ అయినా రాయనివ్వండి, ఎంత ఈజీ పేపర్ రాసినప్పటికీ మెరిట్ క్యాండిడేట్కి వచ్చిన మార్కులు అనేవి తగ్గవు. కష్టమైన పేపర్ రాసిన వాళ్ళకి సంబంధించి మార్క్స్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి. ఓకే, ఈ పాయింట్ మీకు అర్థమవుతుందా? ఈజీగా వచ్చిన వాళ్ళకి ఈజీగా వచ్చిన మెరిట్ క్యాండిడేట్ల మార్కులు తగ్గవు, కానీ కష్టంగా వచ్చిన రోజు పేపర్ రాసిన క్యాండిడేట్కి మాత్రం ఖచ్చితంగా మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఏదైతే మీరు ఈజీ అని చెప్పేసి భావిస్తున్న పేపర్లు ఉన్నాయో వాళ్ళ మార్క్స్ అయితే వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైతే కష్టంగా వచ్చిందని చెప్పేసి భావిస్తున్నారో వాళ్ళని ఆ ఈజీగా ఉన్న షిఫ్ట్కి బ్యాలెన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా నార్మలైజేషన్ ఫార్ములా త్రూ చేసినప్పుడు కష్టంగా వచ్చిన షిఫ్ట్లు వాళ్ళకి సంబంధించి 2, 3, 5 మార్కుల వరకు కూడా డిఫరెన్స్ అనేది వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. టెట్లో 10 మార్కులు వచ్చినప్పుడు డిఎస్సిలో 5 మార్కుల వేరియేషన్ ఎందుకు రాదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 10 షిఫ్ట్లలో పరీక్ష జరిగింది. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి 3 షిఫ్ట్లలో పరీక్ష జరిగింది. బయాలజీ వాళ్ళకు 2 షిఫ్ట్లలో పరీక్ష జరిగింది. తెలుగు వాళ్ళకి 2 షిఫ్ట్లలో పరీక్ష జరిగింది. ఈ విధంగా షిఫ్ట్కి వేరియేషన్ ఉన్నప్పుడు ఎంతైతే వేరియేషన్ చూపిస్తుందో మార్కుల వేరియేషన్ అనేది ఆ ఈజీగా ఉన్న వాళ్ళకి పెరగకపోయినా కష్టంగా ఉన్న వాళ్ళకి మార్క్స్ అనేవి ఆ ఈజీగా ఉన్న వాళ్ళతో బ్యాలెన్స్ చేస్తాడు. కాబట్టి వాళ్ళకి కష్టంగా వచ్చిన వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయం మీకు అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. పక్కాగా అధికారులు నార్మలైజేషన్ ఫార్ములా పగడ్బందీగా అమలు చేసినట్లయితే
టెట్లో ఏ విధంగా వేరియేషన్ కనిపించిందో డిఎస్సిలో కూడా మార్కుల పెరుగుదలలో కూడా వేరియేషన్ కనిపించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 2, 3, 4, 5 మార్కుల వరకు కూడా వేరియేషన్ అనేది కనిపించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నారని మీరు అడిగినట్లయితే 2022లో ఉన్న 2024లో ఉన్న టెట్ నార్మలైజేషన్ ఫార్ములాయే ఈ డిఎస్సి కూడా నార్మలైజేషన్ ఫార్ములాలో ఎటువంటి చేంజ్ అనేది లేదు. యాజ్ ఇట్ ఈజ్ నార్మలైజేషన్ ఫార్ములా అనేది ఉంది. షిఫ్ట్ల మధ్య కూడా వేరియేషన్ అనేది ఉంది కాబట్టి నార్మలైజేషన్లో కూడా ఖచ్చితంగా ఎవరైతే హార్డ్గా వచ్చిందని చెప్పేసి భావిస్తున్నారో వాళ్ళకి మార్క్స్ అనేవి పెరిగే అవకాశం కూడా ఉంది. అది ఎంతవరకు ఉందంటే ఒక 2, 3, 4, 5 వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇది చెప్పాలనుకుంటున్న విషయం. చాలామంది చెప్తున్నారు మేధావులు కేవలం పాయింట్స్లోనే పెరుగుతాయి, మీకు పెరగవు, 1 మార్కే పెరుగుతుంది, 2 మార్కులే పెరుగుతుంది. ఇది మనం డిసైడ్ చేయలేం. ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆ షిఫ్ట్లో రాసిన 20,000 మంది క్యాండిడేట్స్ డిసైడ్ చేస్తారు. వాళ్ళకు వచ్చిన మార్కులు డిసైడ్ చేస్తాయి. షిఫ్ట్కి ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది. ఆ సగటులో వేరియేషన్ ఉంటుంది. ఆ సగటు వేరియేషన్ అనేది నార్మలైజేషన్ ఫార్ములాలోకి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవరికైతే కష్టంగా వచ్చిన పేపర్ ఉందో అది 2 కలాలా, 3 కలాలా, 4 కలాలా, 5 కలాలా, లేదంటే 1 కలాలా, అర మార్కే కలాలా, డెసిబుల్స్లో కలాలా, పాయింట్స్లో కలాలా, అది డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఏదైనా పేపర్కి మార్కులు తగ్గే అవకాశం ఉందంటే ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. తగ్గడం అంటూ వస్తే అర 1 చాలా తక్కువగా జరిగే అవకాశం మాత్రం అర 1, అది కూడా ఒక షిఫ్ట్లో మాత్రమే జరగచ్చు, జరగకపోవచ్చు. తగ్గే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది, కానీ పెరిగే పరిస్థితి ఉంటుంది. కష్టంగా ఉన్న పేపర్ ఏంటైతే మీకు అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.